వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 వారాహి ఆర్ట్స్ అండ్ శక్తి క్రియేషన్స్ బ్యానర్ మీద జనసేన పార్టీ రాష్ట్ర నాయకురాలు మా అందరికీ కూడా అత్యంత ఆప్తులైనటువంటి శ్రీమతి రావి సౌజన్య గారు నిర్మాతగా, కాకర్ల ఎంఆర్ గారు దర్శకునిగా రూపొందుతున్నటువంటి వెస్టర్న్ లవ్ అనేటువంటి సినిమా ఈరోజు ప్రారంభించడం అనేటువంటిది చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా ద్వారా ముఖ్యంగా యువతకి ఒక సందేశాన్ని ఇవ్వాలనేటువంటి ఆలోచనతో, ముఖ్యంగా పాశ్చాత్య పోకడలతో వెళుతున్నటువంటి యువత ఇవాళ డ్రగ్స్ పేరుతోటి తమ కెరీర్ని, జీవితాల్ని నాశనం చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఆ తరహా విధానాలు, ఆ పెడధోరణుల నుంచి బయటకు వచ్చి సరైనటువంటి భవిష్యత్తు నిర్మించుకోవాలనేటువంటి ఆలోచనతో, ఆ కథాంశంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు నిర్మాత రావి సౌజన్య గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇవాళ రాష్ట్రానికి, దేశానికి అవసరమైనటువంటి ఒక కథాంశంతో ఈ చిత్రాన్ని నిర్మించడం, దాన్ని అందరికీ ఆమోదయోగ్యమైన విధానంలో ఒక మ్యూజికల్ లవ్ తోటి కలిపి ఒక అద్భుతమైనటువంటి చిత్రంగా దీన్ని రూపొందిస్తున్నారు. దాంతోపాటు యువతకి అవసరమైనటువంటి ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని కూడా ఇస్తున్నారు. అందువల్ల ఈ చిత్రం బాగా రూపొందుతుందని, కొత్తగా హీరో హీరోయిన్లుగా, ఆర్టిస్టులుగా ఎవరైతే సెలెక్ట్ కాబడ్డారో వారందరూ కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ, దాంతోపాటు ఇప్పుడే దర్శకులు కాకర్ల గారు మాట చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలనేటువంటి మాట ఏదైతే ఉందో ఆ ప్రకారంగా మొత్తం షూటింగ్ ఆంధ్రప్రదేశ్లో తీయటం మాత్రమే కాకుండా స్థానికంగా ఉన్నటువంటి టాలెంట్ని ఉపయోగించుకుంటున్నాం. బయట నుంచి ఎవరిని తీసుకురావడం కాకుండా ఆంధ్రప్రదేశ్లో స్థానికంగా ఉన్నటువంటి ఆర్టిస్టులతోటే, సాంకేతిక నిపుణులతోనే ఈ సినిమా రూపొందిస్తున్నాం అనేటువంటి మాట చెప్పారు. దీనికి వారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా మన తెలుగు సినిమా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్లో కూడా అభివృద్ధి చెందాలనేటువంటి ఆలోచనతో అనేక ప్రోత్సాహకాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఇక్కడ కొన్ని స్టూడియోలు ఉన్నాయి, అయితే పూర్తి స్థాయిలో వినియోగించబడటం లేదు. అవి వినియోగించబడాలి. దాంతోపాటు ముఖ్యమైనటువంటి అంశం, ఇక్కడ షూటింగ్లు అయితే జరుగుతున్నాయి కానీ మౌలికపరమైనటువంటి సదుపాయాలు ఎక్కడా లేవు. డబ్బింగ్ థియేటర్ కానీ, రికార్డింగ్ థియేటర్ కానీ, రీ రికార్డింగ్ థియేటర్ కానీ ఇలాంటి సౌకర్యాలు ఆంధ్రప్రదేశ్లో లేవు. కేవలం అవన్నీ కూడా హైదరాబాద్లోనే ఉన్నాయి. అయితే ఇక్కడ కూడా ఆ రకమైనటువంటి సదుపాయాలను ఏర్పాటు చేస్తే స్థానికంగా ఉన్నటువంటి సాంకేతిక నిపుణుల్ని ఉపయోగించుకోగలుగుతాం, స్థానికంగా ఉండేటువంటి అద్భుతమైన లొకేషన్స్ని ఉపయోగించుకోగలుగుతాం. తద్వారా ఒక మంచి చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్లో తీయగలుగుతాం అనేటువంటి మాట కూడా నమ్ముతున్నాం. అదేవిధంగా ఇవాళ నిర్మాతలతో కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు అనుమతి ఇచ్చారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని ఆమోదించారు. నిర్మాతలు మేము కలిసి కొత్త సినిమా పాలసీని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందడానికి ఏ రకమైన పాలసీ ఉండాలనేటువంటి దాని మీద కూడా ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నాం. త్వరలోనే ఆ పాలసీని కూడా తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందడానికి కృషి చేస్తాం అనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నటీనటులకి, సాంకేతిక నిపుణులకి, దర్శకులకి, ముఖ్యంగా మా నిర్మాత గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ వారు తప్పనిసరిగా సక్సెస్ కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. త్వరలోనే కొత్త పాలసీ తీసుకొస్తున్నాం. ఆ పాలసీ ప్రకారం ఏ రకాలైనటువంటి రాయితీలు ఇవ్వాలి, ఏ రకంగా ఇక్కడ సౌకర్యాలు ఇవ్వాలనేటువంటి ఆలోచన కూడా చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఇప్పటికే కొంతమంది నిర్మాతలకి స్టూడియోల నిర్మాణానికి స్థలాలు గతంలోనే కేటాయించారు. వాటిని పూర్తిగా ఆ అవసరాలకు ఉపయోగించుకునే విధంగా ఏ రకమైన కార్యక్రమాలు చేపట్టాలనేటువంటి దాని మీద కూడా వారితో చర్చిస్తున్నాం. త్వరలోనే పూర్తి స్థాయిలో స్టూడియోల నిర్మాణం కానీ, రికార్డింగ్, డబ్బింగ్, రీ రికార్డింగ్ థియేటర్ల నిర్మాణం కానీ జరుగుతుందనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వారాహి ప్రొడక్షన్స్ ద్వారా ఈ చిత్ర షూటింగ్ కి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా
మెగాస్టార్ చిరంజీవి గారు కానీ మన డిప్యూటీ సీఎం గారు కానీ పదే పదే యువత పెడదారాన్ని పట్టకూడదు, యువకులను ప్రోత్సహించాలని ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. వారిని ఆదర్శంగా తీసుకుని ఈ చిత్ర నిర్మాత దర్శకులు ఆ కథ అటువంటి కథకి ఈవేళ ఊతమిచ్చి ఈ చిత్ర నిర్మాణం చేపట్టిన ఈ చిత్ర నిర్మాత జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీమతి రావి సౌజన్య గారికి, దర్శకులు కాకర్ల ఎంఆర్ గారికి, అదేవిధంగా చిత్ర హీరోయిన్కి ప్రతి ఒక్కరికి సాంకేతిక అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తారు. వారాహి ఆర్ట్స్ తరపున జనసేన పార్టీ రాష్ట్ర నాయకురాలు రావి సౌజన్య గారి నేతృత్వంలో నిర్మించే ఈ చిత్రం పూర్తిగా విజయవంతం కావాలని, ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి క్లాప్ కొట్టడానికి చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ టూరిజం మరియు సినిమాటోగ్రఫీ మంత్రి వర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారు, నిజంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి వ్యక్తిని సినిమా రంగంలో, ఆంధ్రప్రదేశ్లో సినిమా రంగం ఏ విధంగా అభివృద్ధి చెందాలని చెప్పి ఒక మంచి వ్యక్తిని సెలెక్ట్ చేయటం. కందుల దుర్గేష్ గారు స్వతహాగా ఆయన సినిమా రంగం మీద, నాటక రంగం మీద, అలానే అనేక రకాల సాహిత్య రంగం మీద అభిమానిగా ఉన్న ఆయన వ్యక్తిత్వాన్ని బట్టి గతంలో ఆయన అనేక రకాలుగా ఆంధ్రప్రదేశ్లో ఈస్ట్ గోదావరి కానీ, వెస్ట్ గోదావరి కానీ, ఉత్తరాంధ్రలో కానీ అనేక రకాలుగా మేము చూసాం. ఇవాళ సినిమాటోగ్రఫీ ఒకప్పుడు మద్రాసు, తర్వాత హైదరాబాదు, మళ్ళీ తిరిగి విజయవాడలో కూడా గత స్మృతులు మళ్ళీ రావాలంటే తప్పకుండా మరి దుర్గేష్ గారి నేతృత్వంలో ఈ రంగాన్ని బాగా అభివృద్ధి చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాం. అలానే దర్శకులు కాకర్ల గారు కూడా ఒక మంచి దర్శకుడుగా ఇవాళ ఈ చిత్రంలో మంచి సందేశాన్ని యువత, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో యువత అనేక రకాలుగా చెడుదోవలను బట్టి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. దాన్ని సన్మార్గంలో ఉంచడం కోసం ఒక మంచి సందేశాన్ని ఇచ్చే ఈ చిత్రం పూర్తిగా విజయవంతమని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ఒక హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ పూర్తిగా విజయవంతం కావాలని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. ఆంధ్రప్రదేశ్లో సినిమాలు తీయాలని మేము సహకరిస్తామని చెప్పిన మంత్రివర్యుల గారికి హృదయపూర్వక నమస్కారాలు. నెక్స్ట్ మేము ఈ సినిమా ఎందుకు తీస్తున్నామంటే ఇట్ ఈజ్ వెరీ మెసేజ్ ఓరియంటెడ్ సబ్జెక్ట్, యూత్ బర్నింగ్ ప్రోగ్రామ్. ఇట్ ఈజ్ యూనివర్సల్ సబ్జెక్ట్. ఇది ఒక ఎంతో సంస్కారవంతమైన ఫ్యామిలీ నుండి సిటీకి వచ్చి వెస్ట్రన్ కల్చర్కి అలవాటు పడి మన సంస్కృతిని, సాంప్రదాయాల్ని పక్కన పెట్టి వెస్ట్రన్ కల్చర్ని బానిసలు అయ్యి తన జీవితాన్ని నాశనం చేసుకుని డ్రగ్స్కి అలవాటు పడే యూత్కి ఒక మెసేజ్ ఇవ్వాలనే సంకల్పంతో ఒక మంచి సినిమా తీయాలని మేము నిర్ణయించుకున్నాము. మేము ఇలా సినిమా తీయటానికి మా ఇన్స్పిరేషన్ ముందు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న యూత్ని, టెక్నీషియన్స్ని అందరికీ ఒక అవకాశాలు కలగజేయండి, మీరు స్క్రీన్ ప్లే క్లాసులు చెప్పండి అని చెప్పి ఎంతో ఎంకరేజ్ చేశారు. మేము చాలామందికి పర్చూర్ బ్రదర్స్ అండ్ విజేంద్ర ప్రసాద్ గారు, మేము సినీ రైటర్స్ అసోసియేషన్ తరఫున చాలా స్క్రీన్ ప్లే క్లాసులు చెప్పి యూత్కి బాగా ఎంకరేజ్ చేశాము. అట్లాగే ఈ సినిమా ద్వారా యూత్కి ఒక మెసేజ్తో పాటు మాకున్న పరిధిలో యువతకి ఒక అవకాశాలు కల్పించాలని ఆంధ్రప్రదేశ్లో ఉన్న టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్టుల్ని చిన్న సినిమాలతో ఒక మెసేజ్ ఇవ్వాలని సంకల్పించాము. దీనికి పవన్ కళ్యాణ్ గారికి కాకుండా చిరంజీవి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, పెద్ద స్టేట్మెంట్. ఇలాంటి సినిమాలు తీసేవాళ్ళే సమాజానికి కావాలి, మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు తీయండి, యూత్కి ఒక మెసేజ్ ఇవ్వండి అని చెప్పిన చిరంజీవి గారి ఇన్స్పిరేషన్ తీసుకొని కూడా నేను చిరంజీవి గారితో మాట్లాడాను, మా స్క్రిప్ట్ ఆయనకి ఇచ్చాను, ఆయన చాలా మెచ్చుకున్నారు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు ఇంకా మెచ్చుకుంటున్నారు. మేము ఈ సినిమా ద్వారా యూత్కి ఒక మెసేజ్ ఇచ్చి పెడదారిని పట్టే యూత్కి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని సత్సంకల్పంతో ఈ సినిమా తీస్తున్నాము. మీ అందరి ఆశీర్వాదాలు కావాలి.
మీ అందరూ మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి. అట్లాగే గవర్నమెంట్ తరఫున గవర్నమెంట్ ఆఫ్ ఏపీ, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, అట్లాగే ఎఫ్డిసి వీళ్ళందరినీ మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. ఇక్కడికి రండి, సినిమాలు తీయండి, మెసేజ్ సినిమాలు తీస్తే మేము మీకు అన్ని రకాలుగా హెల్ప్ చేస్తామని ఆ ఎంకరేజ్మెంట్తో కూడా మేము ఇన్స్పైర్ అయ్యి ఈ సినిమా తీసాము. మా సినిమా సక్సెస్ అవ్వటానికి మీ అందరి ఆశీర్వాదాలు, విషెస్, మీ దీవెనలు కావాలని మేము మెయిన్ గవర్నమెంట్ తరఫున కందుల దుర్గేష్ గారు అండ్ అందరి మినిస్టర్ల గారికి కృతజ్ఞతాపూర్వక వందనాలు సమర్పించుకుంటూ మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ సినిమా ప్రొడ్యూస్ చేయడానికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఉన్న మాట, ఆంధ్రప్రదేశ్లో సినిమాలు తీయండి అనే మాటని స్ఫూర్తిగా తీసుకొని బాధ్యత గల జన సైనికురాలుగా, అలానే ఈ రాష్ట్ర పౌరాలుగా, బాధ్యత గల రాష్ట్ర పౌరాలుగా కూడా ఈ నిర్ణయం తీసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే సినీ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్లో డెవలప్ అవ్వాలి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని నియమించినటువంటి మా మినిస్టర్ గారు, మా సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు సమక్షంలోనే ఆయన ఉండగానే మొత్తం సినీ ఇండస్ట్రీ కూడా మెడ్రాస్ నుంచి హైదరాబాద్ ఎలా వచ్చిందో హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ కూడా అలాగే రావాలని, దీంట్లో కొంతమంది కొంత అంటే హైదరాబాద్ వాతావరణానికి ఏపీ వాతావరణం తేడా ఉందని, కానీ చెన్నై వాతావరణంతో కంపేర్ చేస్తే ఏపీ వాతావరణం చాలా బాగుంటుంది. కాబట్టి నేను చేసే ఈ ప్రయత్నం ఒక ఇసుక రేణు లాంటిది. కాబట్టి ఈ ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరు ఆస్వాదించి ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళి అక్కడ సినిమాలు తీసి అక్కడ నిర్మాతలుగా మారి అక్కడ సెటిల్ అయ్యి మళ్ళీ ఏదైనా ఇబ్బందులు వస్తే మీరు అక్కడ వాళ్ళు కూడా అనే మాట అనే కన్నా కూడా నిర్మాతలందరూ కూడా ఏదైతే పెట్టుబడి పెట్టదలుచుకున్నారో అది ఏపీలోనే పెడితే, ఎందుకంటే నేను గత 2-3 నెలలుగా దీని మీద వర్క్ చేస్తున్నప్పుడు ఎంతమందికి ఉపాధి కల్పించు అనేది నాకు అర్థమైంది. ఎందుకు ఈ ప్రోగ్రామ్ చేయడానికి చాలా మందికి మేము ఉపాధి కల్పించాం. ఈ ప్రోగ్రామ్ ఖర్చు అయిందంతా కూడా ఏపీలో ఉన్న వ్యక్తులే వాళ్ళు ఉపాధిగా వాళ్ళు భావిస్తాను. అంటే ఒక సినీ ఇండస్ట్రీ కనుక ఏపీలో అడుగు పెడితే ఎంత మందికి ఉపాధి కలుగుతుంది అంటే, మనం ఏదైతే భవిష్యత్తులో మనం 2047 అనుకుంటున్నామో దానికి అనుగుణంగా కూడా ఈ సినీ రంగం కూడా చాలా అత్యధికంగా ఉపయోగపడుతుందని చెప్పని భావిస్తున్నాము. ఈ సినీ రంగాన్ని దుర్గేష్ గారి సమక్షంలోనే, దుర్గేష్ గారి అధ్యక్షతన ఒక ప్రణాళిక సిద్ధం చేసి, ఎందుకంటే ముఖ్యంగా నేను చాలా ఆనందంగా చెప్తున్నా, ఆయన ఎంతో బిజీ టైము, మేము వెళ్ళి ఇలా తీస్తున్నాము అనగానే ఆయన బాధ్యతగా ఆ మినిస్టర్ శాఖ అయినప్పటికీ కూడా పెద్దగా మినిస్టర్లు ఏ రకంగా గతంలో పనిచేస్తారో మన అందరికీ తెలిసిన విషయం. కనీసం శాఖల్లో ఏ శాఖ ఏంటి అనేది కూడా తెలియని పరిస్థితుల్లో దుర్గేష్ గారు అసలు వెళ్ళి చెప్పంగానే ఎంత ప్రోత్సాహం ఇచ్చారంటే, ఎస్ మీరు చెయ్యాలమ్మా, చేయాలి, మనం ఇలా ముందుకెళ్తేనే మనం బలంగా గవర్నమెంట్ కూడా బలపరచగలం, ప్లస్ ఇండస్ట్రీని కూడా ఇక్కడ బలపరుస్తామని చెప్పని మాకు ప్రోత్సాహం ఇవ్వడం మీరు గమనించవచ్చు. గంటన్నర పైన అయింది, అయినా కూడా ఎక్కడ ఇబ్బంది పడకుండా ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా మా కోసం ఇంత టైం కేటాయించిన దుర్గేష్ గారు మీకు ధన్యవాదాలండి. అంటే ముఖ్యంగా ఇండస్ట్రీ ఇక్కడికి రావాలి అంటే నేనేదో ఒక చిన్న సినిమా తీస్తా ఈ స్టేట్మెంట్ ఇవ్వటం అనేది చాలా అంటే కొంతమంది అనుకోవచ్చు, కానీ నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఎవరైతే పెద్ద పెద్ద నిర్మాతలు ఉన్నారో 100, 200, 500, 1000 కోట్లు తీసే నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు కనుక ఇక్కడ సినిమా తీస్తే ఈ సాఫ్ట్వేర్ రంగాన్ని ఎలాగో లోకేష్ బాబు గారు అలాగే కుటుంబ ప్రభుత్వం డెవలప్ చేస్తుంది, అలానే సినీ ఇండస్ట్రీ కూడా డెవలప్ అయితే మనం ఎక్కడికి వెళ్ళవసరలా, మన పిల్లలు ఎక్కడికి వెళ్ళవసరలా, అమెరికాలో వెళ్ళి అక్కడి నుంచి తరిమి పడవసరలా, ఇక్కడే ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. కాబట్టి దాంట్లో కొంతవరకు భాగంగా నా ఈ ప్రయత్నం. కాబట్టి ప్రతి ఒక్కరు ఆస్వాదించాలని, మా సినిమాని సక్సెస్ చేయాలని చెప్పని కోరుకుంటున్నానండి. ముందుగా మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చేసిన కందుల దుర్గేష్ గారికి, సామినేని ఉదయ్ భాను గారికి, స్వామినాయుడు గారికి, ఇంకా అందరూ పెద్దలందరికీ చాలా థ్యాంక్స్ అండి. మీ వాల్యుబుల్ టైంని మా కోసం కేటాయించి వచ్చినందుకు. అలానే ప్రింట్ అండ్ మీడియా మిత్రులందరికీ చాలా ధన్యవాదాలు. సో ఈ మూవీలో నా క్యారెక్టర్కి చాలా షేడ్స్ ఉంటాయండి. సో 3-4 షేడ్స్ ఉంటాయి. సో స్టోరీ విని కథ అంతా నచ్చిన తర్వాతే సెలెక్ట్ చేసుకున్నామండి. సో ఇలాంటి స్టోరీ యూత్కి బాగా కావాల్సిన స్టోరీ మొత్తం డ్రగ్స్ మీద, వెస్ట్రన్ కల్చర్ మీద, ఎలా చెడిపోతున్నారు యువత అంతా దాని మీద ఉంటుంది. సో అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాము. సో అందరూ దయచేసి మా సినిమాని సపోర్ట్ చేయండి. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళకి మా కోసం ఇంత వాల్యుబుల్ టైం ఇచ్చి మా కోసం మీరు ఇంత చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా డైరెక్టర్ సార్ కాకర్ల సార్కి థ్యాంక్ యూ సో మచ్. సౌజన్య మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. హీరో థ్యాంక్ యూ. మీ ఒక అమ్మాయికి, ఒక తెలుగు అమ్మాయికి ఒక ప్రాజెక్ట్ మన ఇండస్ట్రీలో సపోర్ట్ చేయాలి అంటే అసలు ఎవరు మనల్ని తీసుకోవట్లేదు. నన్ను అంత నమ్మకంగా తీసుకొని నాకు ఈ ప్రాజెక్ట్ ఇచ్చినందుకు నేనేంటో ఈ ప్రాజెక్ట్లో ప్రూవ్ చేసుకుంటాను. అండ్ ఈ ప్రాజెక్ట్ మొత్తం ఒక విలేజ్ అమ్మాయి విలేజ్లో ఉండి
సడన్ గా ఎలా వెస్టర్న్ లవ్ కి అలవాటు పడిపోయి అక్కడ తన ఫ్యూచర్ అంతా స్పాయిల్ చేసేసి ఎలా తన లైఫ్ స్టోరీ అంతా అనేది ఈ వెస్టర్న్ లవ్. సో ప్లీజ్ మీరందరూ సపోర్ట్ చేయండి మా మూవీకి. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ, మీ అంత మంచి టైం మాకు ఇచ్చారు. ఇచ్చేసిన పెద్దలందరికీ అండ్ మీడియా వాళ్ళకి మీ సమయం ఇక్కడ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఈ మూవీ ప్రొడ్యూస్ చేస్తుంది రాజ్ సౌజన్య మ్యామ్ అండ్ డైరెక్టర్ కాకర్ల ఎంఆర్ సార్. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఇద్దరికి చాలా ధన్యవాదాలు. అండ్ కో డైరెక్టర్ రవి సార్ కూడా నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు, చాలా థ్యాంక్ యూ. హీరో సార్కి కూడా చాలా థ్యాంక్ యూ. ఈ సినిమా అందరూ చూడండి యంగ్స్టర్స్, ఎందుకంటే ఈ సబ్జెక్ట్ చూసిన తర్వాత ప్రతి యంగ్స్టర్ ఆలోచిస్తారు ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.